కాంత ఈ మూవీ ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చా. ఏఎంబీలో 7 PM షోకి. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా ట్రైలర్ చూశాక. మహానటి మూవీ టైప్లో ఉంటుంది అనుకున్నా, బట్ ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నచ్చలేదు నాకు మూవీ. డిక్యూ అండ్ రానా ప్రొడ్యూసర్స్ కదా, మినిమం గ్యారంటీ అనుకున్నా మూవీ, కానీ ఇంత మాదిరి రాడ్ దింపుతారు అనుకోలేదు. Tata 550 Steel TMT. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే దుల్కర్ కాంత అనే మూవీలో హీరోగా యాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ అదే మూవీకి సముద్రగని గారు డైరెక్షన్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇంకా ఎలా అయినా మూవీని లాస్ట్ వరకు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా క్లైమాక్స్ కంప్లీట్ అయ్యేసరికి షూటింగ్ లొకేషన్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఇంకా మర్డర్ ఎవరు చేశారు అండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. దుల్కర్ ఎంట్రీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఒక సీనియర్ యాక్టర్కి ఎలాంటి ఎంట్రీ ఉంటుందో అలాంటి ఎంట్రీ పడింది దుల్కర్కి. ఇంకా అక్కడి నుంచి మూవీ ఫస్ట్ స్టార్టింగ్ 50 minutes వరకు చాలా బాగుంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. దుల్కర్కి సముద్రగని గారి మధ్యలో వచ్చే ఆర్గ్యుమెంట్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఫ్యూ లవ్ సీన్స్ కూడా ఇంకా వీటితో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 30 minutes అయితే మూవీ గ్రాఫ్ కిందకి పడిపోతూ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలు అయ్యేటప్పటికి ఓకేగా అనిపిస్తుంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఆఫ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి రానా దగ్గుపాటి వస్తాడు. 2 or 3 కామెడీ డైలాగ్స్ తప్పించి ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఏవి అసలు ఇంట్రెస్టింగ్ అనిపించవు. చాలా బోర్ కొడుతుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఫుల్ లాగ్ ఉంటుంది ఇంటర్వ్యూల నుంచి మూవీ. ఎప్పుడు అయిపోద్దిరా బాబు అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇది అసలు ట్విస్ట్ అయినా అన్నట్టుగా అనిపించింది. ఏం ట్విస్ట్ ఏంటో కానీ అసలు షాకింగ్గానే అనిపించలేదు. ఏదో చూపిస్తున్నావుగా చూపి అన్నట్టుగా ఉందంతే. సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోద్దిరా బాబు అనిపించింది. వన్స్ డైరెక్టర్ పేరు పడగానే అమ్మయ్య అనుకున్నా, కానీ మళ్ళీ ఇంకో సీన్ వేశారు. అబ్బా అనుకుని మళ్ళీ సీట్లో కూర్చున్నా. అది 1 minute సీన్ ఉంటుంది. చాలారా బాబు అనుకున్నా. మూవీలో శవమేమో కానీ థియేటర్లో మా శవాలు లేచాయి. మూవీ లాస్ట్లో టేప్ రికార్డర్ సీన్ చూస్తున్నప్పుడు నేనే మాత్రం మూవీనే గుర్తుకొచ్చింది నాకు. అందులో కూడా సేమ్ ఇలానే సీన్ ఒకటి ఉంటుంది, కానీ సేమ్ అలాగే కాకపోయినా ఇంచుమించు ఆ టైప్లోనే ఉంటుంది ఆ సీన్. మూవీ ఏదో దుల్కర్ అండ్ సముద్రగని గారి మధ్యనే ఈగోయిస్ట్గా చూపించుంటే బాగుండు, కొద్దిగానే బెటర్గా అనిపించేది మూవీ. కానీ మూవీ మొత్తం ఏదేదో చూపించారు. ఈగోయిస్ట్ అంటారు, లవ్ స్టోరీ అంటారు, లాస్ట్కి ఇంకేదో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టుగా చూపించారు. అసలు ఎక్కలేదు నాకు. మూవీ మొత్తం దుల్కర్ అండ్ సముద్రగని గారి మధ్య వచ్చే సీన్స్ తప్పించి మిగతా ఏవి ఎక్కలేదు నాకు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే కొద్దిగానే ఇంట్రెస్టింగ్గా రాసుకుని ఉంటే బాగుండు. చాలా బోరింగ్ అనిపించాయి ఆ సీన్స్ అయితే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే దుల్కర్ గారు అయితే చాలా బాగా చేశారు. డిక్యూని మూవీలో నటన చక్రవర్తిని పిలుస్తారు. సేమ్ అలానే నిజంగా నటన చక్రవర్తిలాగా చేశారు. పీక్స్ యాక్టింగ్ అంతే. డిక్యూ అనే కాదు, అందరూ చాలా బాగా చేశారు. యాక్టింగ్లో ఎవరూ తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. రేంజ్ ఆఫ్ కాంతా మూవీ మధ్యలో ఎక్కడైనా వస్తుందేమో అనుకున్నా, బట్ ఎండ్ క్రెడిట్స్లో వేశారు. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే దానివల్ల. ఇంకా ఎడిటింగ్ కట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా కట్ చేశారు. పాస్ట్లో సీన్స్ని ప్రజెంట్లో జరిగే సీన్స్కి బాగా కనెక్ట్ చేశారు. నేనైతే చాలా బాగా ఇంప్రెస్ అయ్యా ఎడిటింగ్ వర్క్కి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చలేదండి నాకు. అనవసరంగా ప్రీమియర్స్ వేశారు, వేయకుండా ఉండాల్సింది. ఏ నమ్మకంతో వేశారో కానీ. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.